హాయ్ అండి. నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఇక నేను వచ్చేసి ఇలా దోశల కోసమని బియ్యమును మినపప్పు అయితే నానబెట్టానండి. అయితే నేను మినపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకొని బియ్యం వచ్చేసి ఇప్పుడు నేను కడుగుతున్నాను చూసారా. బియ్యంలో నేనైతే కల్లుప్పు ఉంటారు చూసారా, దొడ్డుప్పు, ఆ ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఇప్పుడు నేను కడిగాను చూసారా. అలా కడిగితే కనుక బియ్యం నీట్గా ఉంటాయండి. మనకి కంట్రోల్ బియ్యం కదా, ఒకసారి స్మెల్ వస్తూ ఉంటాయి, వాసన వస్తూ ఉంటాయి. ఆ వాసన రాకుండా పిండి వేసుకున్నా కానీ మనకి బియ్యం కూడా కడిగినాక కూడా ఒకసారి వస్తూ ఉంటుంది. ఆ వాసన రాకుండా ఉండాలంటే మనకు చక్కగా కొంచెం ఉప్పు కనుక వేసుకొని ఇలా కడిగేసుకున్నామంటే నీట్గా ఉంటాయండి బియ్యం అయితే. నేనైతే అలానే చేస్తాను, అందుకని ఇక్కడ మీకు షేర్ చేస్తున్నానండి. ఇక అదండి, ఇక నేనైతే ముందు బియ్యం నానబెట్టుకునే ముందే 3 సార్లు అయితే కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక నానబెట్టుకునే ముందండి నేను పచ్చనపప్పును కొంచెం మెంతులు వేసుకుంటాను. అయితే ఇప్పుడు ఈసారి అయితే నేను పచ్చనపప్పు వేయట్లేదండి, మెంతుల వరకే వేస్తున్నాను. మెంతుల వరకే వేసుకొని నానబెట్టుకుంటున్నాను. అదిగోండి 2 నానబెట్టుకున్నాను కదా, కడిగి నీళ్ళు పోసి పెట్టేసుకున్నాను. నీళ్ళు పోసి పెట్టేసుకొని ఇదిగోండి బియ్యంలో నేను మెంతులు అయితే వేసేసుకున్నాను. ఒక